హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వాటి లింకు వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఏమన్నా ఆ గ్రూప్స్లో అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ కూడా అవ్వండి. సో ముందుగా అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి JNTH 1112 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. డిలే ఎందుకు అయినాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇందులో వచ్చేసరికి 1-2 బీటెక్లో వచ్చేసరికి R22 రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, R22 సప్లీ వాళ్ళు ఉన్నారు, R18, R16, R15, R13 సప్లీ వాళ్ళు ఉన్నారు. 11 వచ్చేసరికి R22, R18, R16, R15, R13 సప్లీ వాళ్ళు ఉన్నారు. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానీ, JNTU అప్డేట్స్ ఛానల్ కానీ, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డేటా సైన్స్ కోర్స్ నడుస్తుంది సాఫ్ట్వేర్ కోర్సు వర్క్ సపోర్ట్లో. ఇక టాపిక్లో వెళ్తే సో JNTH 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయింది. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చానమాట. అయితే మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ అయిపోయినట్టయితే ఇంతకుముందు అప్డేట్లో చెప్పాను. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి రిజల్ట్స్ యాక్చువల్గా నిన్న డిక్లేర్ కావాలి కానీ కొంచెం డిలే అయినాయి. ఎందుకు అంటే సో ఈ JNTH R18 2024, 2022, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లిస్ట్స్ అనేవి ప్రిపేర్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎలిజిబిలిటీలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి వాటిని మళ్ళీ PCCMMలు ఇష్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ పనిలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ బిజీగా ఉంటుంది. ఇక అది కూడా కాకుండా ఎంసెట్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రక్రియ జరుగుతూ ఉంది. మళ్ళీ PG సెట్ సంబంధించినవి ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి వీటి గురించి 1112 బీటెక్ రిజల్ట్స్ అయితే డిలే అవడం అయితే జరిగింది. మరి ఇక ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సో 1112 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఇక ఈ మంత్ 20 లోపు ఎప్పుడైనా రిలీజ్ అవ్వడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అప్పటి వరకు కూడా వీళ్ళు ఈ గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ చేసే ఎలిజిబిలిటీ లిస్ట్ ద్వారా వచ్చినవి, డైరెక్ట్గా అప్లై చేసినవి, ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి PCCMM ప్రింట్ చేయాలి, వెబ్సైట్లో అప్డేట్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది కాబట్టి సో వాటి గురించి ఈ డిలే అయితే జరగడం అయితే జరిగిందనమాట. సో ఒకవేళ మార్క్స్ ఎంట్రింగ్ కనుక స్పీడ్గా కంప్లీట్ అయిపోతే ఇంకా ముందుగా రిజల్ట్స్ రావడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్క్స్ ఎంట్రింగ్ స్టార్ట్ అయిన సంగతి అయితే తెలుస్తుంది కానీ అయిపోయింది లేనిదైతే అప్పుడే తెలియదు. ఎందుకంటే వెబ్సైట్కి లింకప్ చేయాలి కాబట్టి ఆ మార్క్స్ అన్నీ కూడా. సో ఓవరాల్గా అయితే JNTH 1112 బీటెక్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఖచ్చితంగా అయితే పోల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఎగ్జామ్ రాసిన విధానంలో ఏదైనా కానీ ఇంకేదన్నా కానివ్వండి రిజల్ట్స్ గురించి కాకుండా సో కాల్ మీ ఫోర్ యాప్లో అయితే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.